ఈ గ్రామ పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ కూచన రవీందర్ గారికి మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పెద్దలు రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు వల్లగాడ్ రాజ్ కుమార్ గారికి, గౌరవ అధ్యక్షులు పెద్దలు వేముల బాలరాజు గారికి, ప్రధాన కార్యదర్శి శ్రీ గంజి శ్రీనివాస్ గారికి, అలాగే అసోసియేట్ అధ్యక్షులు దుస్సా శివశంకర్ గారికి, జిల్లా అధ్యక్షులు బాలని శరత్ గారికి, అదే రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్ర ఓంప్రకాష్ అన్న గారికి, ఉస్మా భద్రయ్య గారికి, మరి వేదికపై ఆసీనటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి సర్వాపురం గ్రామంలో పద్మశాలి భవన ప్రారంభోత్సవానికి ప్రత్యేకంగా ఆహ్వానించి మరి ఇక్కడ రావాలని చెప్పినటువంటి వ్యక్తి మరి కూచన రవీందర్ గారు, అదేవిధంగా శ్రీ పెండెం శివానంద్ గారు, వారిద్దరి చొరవతో నేను ఇక్కడికి ఈ సర్వాపురం గ్రామ ప్రజలందరినీ కూడా కలుసుకోవడానికి రావడం జరిగిందని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూసినప్పుడు సర్వాపురం అనేది ఇది సర్వంతర్మయం లెక్క కనబడుతుంది. ఎందుకంటే ఉన్న కుటుంబాలు 60, మరి ఇక్కడ చేసిన కార్యక్రమం మాత్రం చాలా పెద్దగా ఉంది. మరి ఇదే ప్రోత్సాహము, ఇదే చైతన్యంతో కూడా మీరు ఇంకా ముందుకు పోవాలి. మరి ఈ గ్రామ ఐక్యతను ఇంకా మీరు బలంగా చేయాలి. ఇదే ఐక్యతను రాబోయే లోకల్ బాడీస్ ఎన్నికల్లో మీరు తప్పకుండా పోటీ చేయాలి. మన వాళ్ళు రాజకీయంగా ఎదగాలని సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఇక్కడ సర్వాపురంలో మరి ఉన్నటువంటి ఐక్యతని నర్సంపేట పద్మశాలి సంఘం వారి ప్రోద్బలంతో ఇంకా అనేక కార్యక్రమాలు మీరు ఈ భవనానికి నిర్మించే కాకుండా ఈ భవనం సుమారు 500 గజాల ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ భవనానికి మీరు అతి కొద్ది రోజుల్లోనే దీనికి ప్రహారీ గోడ కూడా నిర్మించుకుంటే ఇంకా అది సుందరంగా ఉంటుంది, మన కబ్జాలో ఉంటుంది అనే ఆలోచన కూడా మీకు అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నా. మీరు కూడా దానికి కృషి చేయాలి. అదేవిధంగా రాష్ట్రంలో జరిగేటువంటి ఈ లోకల్ బాడీస్ ఎన్నికల్లో మరి మన వాళ్ళని కూడా రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో చైతన్యవంతం చేసే దిశగా ప్రతి జిల్లా కేంద్రంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు చొరవ తీసుకొని ప్రత్యేక శిక్షణా తరగతులను కూడా ఏర్పాటు చేసి మన వాళ్ళు పోటీ చేసే విధంగా చైతన్యవంతం చేయాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మరి ప్రారంభంలోనే మనం ఇదే ఏదైతే ఉన్నదో గ్రామ స్థాయి నుంచే రాజకీయంగా ఎదగాలన్న ఒక ఆకాంక్ష ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్థానాలకు కూడా పోటీ చేసే విధంగా గ్రామ స్థాయి నుండి చైతన్యవంతం చేసే విధంగా మనం అందరం కూడా పద్మశాలీలు ముందంజలో ఉండాలి. ఎక్కడ పోటీ చేసినా కూడా పద్మశాలిలో ఒకే ఒక లోపం కనబడుతుంది. ఏంటంటే పద్మశాలి ఎక్కడ పోటీ చేసినా ఆ గ్రామంలో ఉన్నటువంటి అయితేనేమి, ఆ మండలంలో ఉన్నటువంటి అయితేనేమి, ఆ జిల్లాలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అయితేనేమి మన ఇళ్ళ చుట్టే తిరుగుతుంది తప్ప ఓట్లు కావాలని ఇతర సామాజిక వర్గాల వారి దగ్గరికి పోరు. అదే ఇతర సామాజిక వర్గాల వారు పోటీ చేస్తే వాని కులం ఓట్లు వదిలిపెట్టి ఇతర కులాల మడి వాళ్ళు తిరుగుతూ ఉంటాడు. మన దగ్గర ఉన్నటువంటి లోపం, మన ఓట్లు మనకు ఉంటాయి, ఇతర సామాజిక ఓట్లు మనం ఏ రకంగా వాళ్ళని చైతన్యం చేసి మనం వేయించుకోవాలనేది ఆలోచన పూర్వకంగా మనం ముందుకు పోతే తప్పకుండా విజయం సాధించే దిశగా ఉంటుందని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మరి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పద్మశాలీలను చిన్న చూపు చూస్తుందనే దానికి మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. పద్మశాలి కార్పొరేషన్ అని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా ఇప్పటి సంవత్సర కాలం గడిచింది. ఇప్పటికి కూడా అన్ని కార్పొరేషన్లకు చైర్మన్లు పెట్టిర్రు, బడ్జెట్లు కేటాయిస్తున్నారు. కానీ చేనేత కార్పొరేషన్ కానీ పద్మశాలి కార్పొరేషన్లు కానీ ఇప్పటి వరకు అధ్యక్షులు నియమించలేదు. మరి దాన్ని అలాగే ఉంచిర్రు, మనల్ని భ్రమలలో ముంచుతుర్రు. కాబట్టి దీని మీద కూడా తెలంగాణ చేనేత ఐక్యవేదిక సహకారం అందిస్తుంది. రాష్ట్ర పద్మశాలి సంఘం తప్పకుండా చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకుపోయి ఈ చేనేత కార్పొరేషన్ అయితేనేమి, పద్మశాలి కార్పొరేషన్ అయితేనేమి ఏర్పాటు చేసే విధంగా ఈ పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తరిమిలంగా 1000 కోట్ల బడ్జెట్ ఈ కార్పొరేషన్ కేటాయించినప్పుడు మన పద్మశాలిలో ఉన్నటువంటి అనగానటువంటి ప్రజలకు కూడా ఆర్థికంగా చేయూత వస్తుంది, అందరికీ లోన్ సౌకర్యం కలుగుతుంది. ఆ విధంగా మనం అందరం కృషి చేయాలి. దీని మీద తప్పకుండా అధ్యక్షుల వారు చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మన రాష్ట్రంలో
మరి అన్ని సామాజిక వర్గాల కన్నా ఈరోజు మనమే చాలా తెలివైనవంతులు. మన సామాజిక వర్గంలో మరి విద్యావంతులు ఉన్నారు, చాలామంది అధికార గణం ఉంది, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, అనేక చోట్ల మన అధికార గణం ఉన్నప్పటికీ మనం రాజకీయ రంగంలో లేదనే ఒక చింత మాత్రం ఉంది. దాన్ని కూడా లోటు తీర్చుకోవడానికి ఈ గ్రామ స్థాయి నుండే బలీయం కావాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.